ప్రేమించే ప్రియుడా, నా సహచారి, మనుషులు విడిచిపెట్టిన విడువని దేవానికి స్తోత్రము. పోయినా తోడుగా నిలచిన ప్రేమను మరువలేనే. స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడచిపోయినా, తోడుగా నిలచిన ప్రేమను మరువలేనే. సహచారివేనా, సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే.
ఉదయకాల సమయంలో స్తుతి కేకలు మనం వేయాలండి. యేసు అన్నారు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు, ఆయన మనలో జీవాన్ని ఇచ్చాడు, ఈ స్వరాన్ని స్వరపేటికని ఇచ్చాడు కదండి. ఎందుకంటే జస్ట్ టు వర్షిప్ హిమ్ అండ్ టు గివ్ హిమ్ థ్యాంక్స్. చాలాసార్లు ఉన్న వాటి విలువ తెలియదు. గొంతు పోయినప్పుడే బాగా స్తుతించాలనిపిస్తుంది, గొంతు రాదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది చూసారా. ఒకవేళ ఏదైనా ఆరోగ్య కారణాల వల్ల స్వరం కోల్పోయిన వారు ఉంటే వారికి స్తుతించడానికి అవకాశం ఉండదు. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ కొన్నిసార్లు ఆయన స్తుతించడానికి ఎందుకు వెనకబడిపోతూ ఉంటాం. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి స్తుతి కేకలు వేద్దామా. ఉన్నత దైవమా, దావీదు తనయుడా, నీవు అతి సుందరుడవయ్యా, నీకు స్తోత్రాలు. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు, బాహు సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా, ఉన్నత దైవమా, హోసన్నా. దావీదు తనయుడా, హోసన్నా. ఉన్నత దైవమా, హోసన్నా. దావీదు హోసన్నా.